నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. బంగారం ఈ పేరు వింటేనే చాలా మందిలో వైబ్రేషన్స్ వస్తాయి. అందుకు కారణం ఏంటంటే పసిడిపై వారికి ఉండే ఇష్టం. ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు అందనంత దూరంలో ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన లోహం ఏదైనా ఉంది అంటే అది బంగారం అని చెప్పాలి. ఒకప్పుడు ప్లాటినం బంగారం కన్నా విలువైన లోహంగా అందరూ పిలిచేవారు. కానీ గడిచిన కొద్ది సంవత్సరాలుగా గమనించినట్లయితే ప్లాటినంను తోసి బంగారం నెంబర్ 1 స్థాయికి చేరుకుంది. దీంతో వరల్డ్ వైడ్గా గోల్డ్కు డిమాండ్ పెరిగింది. అయితే ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఎక్కడ ఉంది, ఎందుకు ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరుగుతూ వస్తున్నాయి తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్ వేయాల్సిందే. ఆఫ్రికాలో అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుల్లో ఒకటి ఘనా. పేదరికం, అల్లర్లు, అశాంతి, అప్పులు వంటి వాటికి అడ్డా ఆఫ్రికా దేశం ఘనా. అటువంటి దేశానికి భారీ గోల్డ్ మైన్స్ పెద్ద వరంగా ఉన్నాయి. ఘనాలో బంగారు తవ్వకానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అక్కడున్న బంగారు గన్లు ఆ దేశ ఆర్థిక వృద్ధికి ఎంతో ముఖ్యమైనవి. అయితేనేం పాలకులకు సరైన దృక్పథం, రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఆ దేశం అస్థిర రాజకీయాలకు, అల్లర్లకు నిత్య కేంద్రంగా మారిపోయింది. ఘనా దేశంలో అమెరికా, చైనీలకు ధీటుగా భారీ బంగారు గన్లు నిక్షేపాలు ఉన్నాయి. ఓబువాసి, తార్కియా వంటి బంగారు గన్లు ఆ దేశానికి ప్రధాన ఆదాయ మార్గాలుగా మారాయన్న సంగతి తెలిసిందే. ఆఫ్రికాలోనే బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో ఘనా అగ్రస్థానంలో ఉండగా ప్రపంచంలో 6వ స్థానంలో కొనసాగుతోంది. మనమెంతో మక్కువగా చూసుకునే బంగారాన్ని తవ్వి తీసే ఆ దేశం మాత్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఘనా పాలకులు తమ దేశానికి వరంగా ఉన్న గోల్డ్ మైన్స్ ను సొంతంగా మైనింగ్ చేసుకోలేకపోతుండడం, విదేశీ సంస్థలకు కట్టబెడుతుండడం సమస్యగా తయారైంది. ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో జీవనం గడపడం ఘనా ప్రజలకు కష్టమవుతోంది. అనధికారిక మైనింగ్ ఘనా ఆదాయానికి గండి కొడుతోంది. ఆ స్థాయిలో బంగారం ఉత్పత్తి చేసే గనులు ఘనా సహా ఆఫ్రికా దేశాల్లో ఉన్నప్పటికీ బంగారు ఖనిజ నిల్వలను గుర్తించి వెలికితీయడంలో ఆఫ్రికా దేశాలు వెనకబడిపోతున్నాయి. బంగారాన్ని వాడుకుంటే ఘనా ఆర్థికంగా ఎదుగుతుందని, డెమోక్రసీ కోసం పోరాడితే అక్కడ ప్రజల కష్టాలు తీరుతాయని అనేక మంది నెటిజన్లు కామెంట్స్ కూడా చేశారు. ఇక అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ప్రపంచంలో అతిపెద్ద బంగారు గని ఉంది. ఈ గనిలో ఏటా టన్నుల కొద్దీ గోల్డ్ను వెలికి తీస్తుంటారు. భూమిపైనే అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ బంగారు గనిని బారిక్ గోల్డ్, న్యూమెంట్ కార్పొరేషన్ అనే సంస్థలు కలిసి నడుపుతున్నాయి. ఈ గనిలో ఏటా సుమారు 100 టన్నులు అంటే 1,00,000 కిలోల గోల్డ్ను బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం భూమిపై వినియోగంలో ఉన్న అతిపెద్ద బంగారు గని ఇదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉన్న దేశం కూడా అమెరికానే. దానికి ఈ గని కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ మైనింగ్ కార్యకలాపాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. మన దేశంలో కూడా బంగారు గనులు ఉన్నప్పటికీ వాటి నుంచి లభించే బంగారం చాలా తక్కువ. కాబట్టి మనం బంగారం ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. కనుక మన దేశంలో లభించే బంగారంలో దాదాపు 90% పైన విదేశాల నుంచి దిగుమతి అవుతోంది.